ఆఖరికి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ రోజైతే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో అస్సలు మిస్ కావద్దు. ఇప్పుడిప్పుడే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి, అలాగే ఇంకా మానిటైజేషన్ అవ్వకుండా అండర్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మధ్య మధ్యలో కొన్ని పాయింట్స్ చెప్తాను, అవి అస్సలు మిస్ అవ్వద్దు. ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్, పర్ఫెక్ట్ వీడియో కోసం అసలు ఎప్పుడు వెయిట్ చేయొద్దు. ఈరోజు ఈ వీడియో బాగాలేదు, నెక్స్ట్ ఇంకొంచెం మంచిగా చేసి స్టార్ట్ చేద్దామని అయితే అసలు వెయిట్ చేయొద్దు. వీడియో ఎలా ఉన్నా క్లారిటీగా ఉంటే మాత్రం ఖచ్చితంగా పోస్ట్ చేయండి. ఎందుకంటే కన్సిస్టెన్సీ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్. సెకండ్, వ్యూస్ తక్కువ వస్తున్నాయి కదా అని చెప్పి అయితే డ్రాప్ అయిపోవద్దు. ఫస్ట్ 10 to 20 వీడియోస్ అయితే అసలు వ్యూస్ రావు. ఒక 10, 20, 30 ఇలానే వెళ్తాయి. అప్పుడే మీరు హోప్ వదిలేకుండా కంటిన్యూగా పోస్ట్ చేస్తే యూట్యూబ్ అనేది మిమ్మల్ని వేరే వాళ్ళకైతే రికమెండ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ థర్డ్, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం. వాళ్ళకి తొందరగా వ్యూస్ వచ్చేసాయి, మనకి ఎందుకు రావట్లేదు అని అయితే కంపేర్ చేసుకోవద్దు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అయితే నచ్చుతుంది. మెయిన్ వీడియో పడినప్పుడు మనం కూడా అందరికీ నచ్చుతాం. ఫోర్త్, అసలు మన ర్యాండమ్ కంటెంట్, అసలు మన కంటెంట్ అసలు ఎవరికి వెళ్తుంది, ఎవరికి క్లిక్ అవుతుందో కూడా మనం తెలుసుకోవాలి. మనం కుకింగ్ వీడియోస్ చేస్తున్నామా, డైలీ వ్లాగ్స్ చేస్తున్నామా, ట్రావెలింగ్ వ్లాగ్స్ చేస్తున్నామా, లేదంటే కామెడీ వీడియోస్ చేస్తున్నామా, ఇలా రివ్యూస్ చేస్తున్నామా, ఇవన్నీ కూడా ఉంటాయి. మనం అనేది మన ఛానల్లో ఒకటే కంటెంట్ పెడితే అది మనకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అన్నీ మిక్స్ చేయడం వల్ల యూట్యూబ్కి ఎవరికి రిఫర్ చేయాలనేది అయితే బాగా కన్ఫ్యూజ్ అవుతుంది. వీడియోలో ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా, జెన్యున్గా చెప్పినా, వీడియోకి ఇచ్చే థంబ్నెయిల్ టైటిల్స్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. మనం వీడియోని ఎవరైనా చూడాలంటే ఆ థంబ్నెయిల్ చూసి స్క్రోలింగ్ అనేది ఆపేలా ఉండాలి. సో ఫస్ట్ మనం థంబ్నెయిల్ కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా నేర్చుకోవాలి. అండ్ ఇంకొకటి నేను బాగా ఫీల్ అయ్యేది ఏంటంటే, వీడియో ఫ్లాప్ అయిపోయింది, వీడియో బాగా కష్టపడి చేశాను, వెళ్ళలేదు, చిరాకు వచ్చి వదిలేయాలనిపిస్తుంది. కానీ ఆ టైంలో మనం చాలా పేషెన్స్గా ఉండాలి. ఎక్కడ హోప్ అది లేకుండా మళ్ళీ కంటిన్యూగా పోస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేయాలి. అసలు నేను యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశాను? నేను యూట్యూబ్ అనేది 2019 డిసెంబర్లో స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు తెలీదు యూట్యూబ్లో ఇలాగ స్టార్ట్ చేయొచ్చు, పేమెంట్ వస్తుందని. నేను సరదాగా ఇంకా అలాగే షార్ట్స్, లాంగ్ వీడియోస్ చూద్దామని అయితే స్టార్ట్ చేశాను. కొన్నాళ్ళు అలానే చూశాను. మధ్యలో మనకు వచ్చిన టిక్టాక్ గురించి అయితే ఒక 3-4 వీడియోస్ అయితే నేను అందులో వేశాను. అప్పుడు కూడా నాకు అంత నాలెడ్జ్ లేదు యూట్యూబ్ గురించి. ఏ విషయం తెలియకుండానే కొన్ని వీడియోలు అయితే పోస్ట్ చేసేదాన్ని. ఇంకొన్నిటికైతే కాపీరైట్స్ క్లెయిమ్ కూడా వచ్చేది. అంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల అసలు అవన్నీ నేను పట్టించుకోలేదు. పర్టికులర్గా చెప్పాలంటే నేను 2024 జనవరి మంత్ నుంచి అయితే నేను పక్కాగా అనుకున్నా, యూట్యూబ్ మనం ఛానల్ స్టార్ట్ చేయాలి, మనం వీడియోస్ పోస్ట్ చేయాలి, కొంచెం ఎదగాలి అని చెప్పి నేను 2024లో అయితే స్టార్ట్ చేశాను. 2024 to 25 మొత్తం ఇయర్ అయిపోయింది. 25 నుంచి 26 హాఫ్ ఇయర్ అయితే అయిపోయింది. సో నేను కరెక్ట్గా అనుకుని స్టార్ట్ చేసింది అయితే 2024లో. బట్ నేను ఆల్రెడీ క్రియేట్ చేసినట్లయితే 2019లో క్రియేట్ చేసినట్టు ఉంటుంది. సెకండ్, నేను 1.5 ఇయర్లో అసలు ఎన్ని వీడియోస్ పోస్ట్ చేశాను, ఎన్ని లాంగ్స్ చేశాను, ఎన్ని షార్ట్స్ చేశాను, అది చాలా ఈజీగా చెప్పేయచ్చు, వేళ్ళలో లెక్క పెట్టచ్చు ఎన్ని పోస్ట్ చేశాను అనేది. బట్ 2024 జనవరిలో స్టార్టింగ్ అది కూడా తెలీదు నాకు. ఓన్లీ లాంగ్ వీడియోస్ మనం చేసే డైలీ వ్లాగ్స్, ఇంకా ట్రావెల్ వ్లాగ్స్ ఇలాంటివి మాత్రం లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తే సరిపోతుంది అనుకున్నాను. తర్వాత తెలిసింది మనం లాంగ్ వీడియోస్ రీచ్ వెళ్ళాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఇంకో మెయిన్ పాయింట్ ఉంది, అదే షార్ట్స్. మనం అనేది ఎవరికి తెలియదు కాబట్టి మనం అనేది అందరికీ తెలియాలి అంటే ఫస్ట్ షార్ట్స్ నుంచి స్టార్ట్ చేయాలి. ఒక వీక్లో మీరు ఒక 5 షార్ట్స్ పెట్టారు అంటే, పోస్ట్ చేశారు అంటే, అట్లీస్ట్ ఒక 2 లాంగ్ వీడియోస్ అయినా మీకు లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేయాలి. అప్పుడే మీకు షార్ట్స్ నుంచి మానిటైజేషన్ అవ్వకపోయినా ఈ లాంగ్ వీడియోస్ నుంచి 4000 వాచ్ అవర్స్ అయితే మాత్రం క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఇది అసలు నా ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా లేదా? అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే నేను ఇచ్చిన బ్రేక్సే నాకు మెయిన్ మిస్టేక్స్ అయ్యాయి అనమాట. అండ్ నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తే సరిపోతుందిలే అనుకుని అయితే సరిపెట్టుకున్నాను. బట్ నేనంటే ఎవరికి తెలియదు కాబట్టి అసలు నన్ను ఎలా చూస్తారు వాళ్ళు, నా ప్రొఫైల్ అసలు ఎలా చెక్ చేస్తారు, ఈ విషయం తెలియకుండా నేను లాంగ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేసేదాన్ని. బీ క్లారిటీ, షార్ట్స్తోనే మీరు స్టార్ట్ చేయండి. ఫస్ట్ లాంగ్ వీడియోస్ మీరు పోస్ట్ చేసినా ఎలాంటి యూజ్ ఉండదు. ఫస్ట్ అయితే ఒక 1 month వరకు మీరు షార్ట్ వీడియోస్తోనే కంటిన్యూ చేయండి. డైలీ పోస్ట్ చేయకపోయినా వీక్లో అట్లీస్ట్ ఒక 5 వీడియోస్ అయితే పోస్ట్ చేయండి. మెయిన్ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే అన్నిటికంటే ఉండాల్సిన ఫస్ట్ థింగ్ కన్సిస్టెన్సీ. అసలు ఎక్కడ గివప్ లేకుండా ఎవ్రీడే వీడియో అయితే పోస్ట్ చేయాలి. ఆ వీడియో నువ్వు పోస్ట్ చేస్తున్న కొద్దీ యూట్యూబ్ అనేది ఎవరికి చూపించాలి,
ప్లస్ ఇవన్నీ కూడా అది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ బ్రేక్స్. ఈ బ్రేక్స్ ఏంటంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన ఒక 1 మంత్లో నేను 2 లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని, ఒక 3-4 షార్ట్స్ మాత్రమే పోస్ట్ చేసేదాన్ని. అల్గారిథం అసలు సెట్ కాలేదు యూట్యూబ్కి. అసలు నేను ఏం పోస్ట్ చేస్తున్నాను, నా టైమింగ్స్ ఏంటి, నేను అసలు నా వీడియోస్ ఎవరు చూస్తారు, ఎవరికి రిఫర్ చేయాలో కూడా అది ఫుల్ కన్ఫ్యూజన్ పెట్టేశాను నేను. మనం ఏ కంటెంట్ తీస్తున్నాం, కుకింగ్సా, బ్లాగ్సా, ఒక డ్యాన్స్ గురించా, లేదంటే మీరు ట్రావెల్ చేస్తున్నారు దానికోసమా, లేదంటే మీరు ఒక పోయట్స్ చెప్తున్నారు ఇట్లాంటివి చేస్తున్నారా, రివ్యూస్ చెప్తున్నారు, డ్రెస్ రివ్యూస్ చెప్తున్నారు, ఇలాంటివా, క్లారిటీగా ఉండాలి ఫస్ట్ మనం ఏ కంటెంట్ పోస్ట్ చేస్తున్నాం అనేది. ఒకసారి మనం బ్లాగ్స్ పోస్ట్ చేసి ఇంకొకసారి మనం రివ్యూస్ పోస్ట్ చేస్తుంటే మొత్తం యూట్యూబ్కి మనం కన్ఫ్యూజ్ చేస్తున్నట్లు ఉంటాం. మనం వీడియోస్ ఎవరికి చూపించాలో కూడా దానికి అర్థం కాదు. సో ఏదైనా ఒకదానికైతే స్టిక్ అయి ఉండాలి. నేను వీడియోస్ పోస్ట్ చేసిన కొన్ని రోజులకే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, లేకపోతే అసలు నాకు కొన్ని థింగ్స్ సెట్ కాకపోవడం వల్ల నేను వీడియోస్కి చాలా వరకు బ్రేక్స్ ఇచ్చేసేదాన్ని. అంటే 1 మంత్ పోస్ట్ చేస్తే ఇంకా సెకండ్ మంత్ పోస్ట్ చేసేదాన్ని కాదు. నాకు వచ్చిన ఎప్పుడైతే నా వీడియోస్ మెల్లమెల్లగా ఒక్కొక్కరికి యూట్యూబ్ అయితే రిఫర్ చేస్తుంది, నేను ఒక్కసారిగా వీడియోస్ ఆపడం వల్ల అది మళ్ళీ డౌన్ అయిపోతూ ఉంటుంది. సో ఈ మిస్టేక్స్ ఎక్కువ చేయడం వల్లే నా వీడియోస్ అనే దానికి రీచ్ లేదు, ముందుకు వెళ్ళలేదు. సో లేటర్గా నేను ఇవన్నీ తెలుసుకున్న విషయాలు. ఇప్పుడు వచ్చిన యూట్యూబ్ మెయిన్ రూల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్లయితే, అంటే ఈ రోజు మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నట్లయితే డోంట్ వరీ, హ్యాపీగా మీరు ఈజీగా సక్సెస్ అవుతారు. 2027 లోపు మీరు యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ చేయగలిగితే మీరు చాలా లక్కీ అండ్ సేఫ్ పర్సన్ అవుతారు. ఎందుకంటే 2027 జనవరి వరకు ఒక రూల్ ఉంటుంది. మనకి 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, 4000 వాచ్ అవర్స్ రావాలి. అదే లాంగ్ వీడియోస్లో అయితే లాస్ట్ 30 days 10 million వ్యూస్ అయితే రావాలి. 2027 ఫిబ్రవరి 1 నుంచి అయితే మనకి 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, 8000 అంటే డబల్ 8000 వాచ్ అవర్స్ రావాలి. షార్ట్స్లో లాస్ట్ 90 daysలో 20 million వ్యూస్ అయితే రావాలి. ఇది ఒక చిన్న క్రియేటర్, చిన్న యూట్యూబర్కి అయితే కొంచెం కాదు చాలా టఫెస్ట్. ఎందుకంటే మనం 4000 వాచ్ అవర్స్ చేయడానికి చాలా కష్టపడాలి. అలాంటిది 8000 వాచ్ అవర్స్. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, ఒక లైఫ్ కెరియర్ పాత్ని మీరైతే స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడే స్టార్ట్ చేయాలి. ఇదే బెస్ట్ టైం. నా ఛానల్లో నేను పోస్ట్ చేసిన కొన్ని షార్ట్ వీడియోస్కి అయితే బాగా రీచ్ వచ్చింది. అంటే 1 lakh పైన వచ్చినాయి, 50,000 50K ప్లస్ 30K ప్లస్ ఇలా వచ్చింది. నేను అవి వస్తున్న టైంలోనే రిమైనింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేసి ఉంటే అన్నిటికీ కూడా ఒక మంచి రీచ్ ఉండేది. బట్ నేను స్టాప్ చేసేయడం వల్ల అయితే ఒక పెద్ద బ్రేక్ అయితే పడిపోయింది. మనం షార్ట్లో ఉండే ఫస్ట్ 2 seconds అనేవి హుక్ పాయింట్స్ అంటారు. అంటే మనం ఫోన్ స్క్రోలింగ్ మనం స్టాప్ చేయించగలం. మన వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళు మన మాట విని వెంటనే స్టాప్ అవుతారు. క్యూరియాసిటీగా అనిపిస్తూ ఉంటుంది. సో ఆ వీడియోస్ నేను ఎలా చేశాను అనేది అయితే ఖచ్చితంగా మీ అందరితో కూడా నేను షేర్ చేసుకుంటాను. ఆ వీడియో కావాలనుకుంటే పార్ట్ 2 యూట్యూబ్ బ్లాగ్ అని అయితే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. దానికోసం డెఫినెట్గా ఒక మంచి వీడియో అయితే చేసి పెడతాను. మనం స్టార్టింగ్ పోస్ట్ చేసే వీడియోస్కి అయితే 10, 20, 30, 50, 100, 500 ఇలానే వ్యూస్ వస్తాయి. అస్సలు కంగారు పడాల్సింది ఏం లేదు, భయపడాల్సింది లేదు. అసలు మీ హోప్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వదలద్దు. ఎందుకంటే ఇదంతా కామన్, అందరి జర్నీ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఒక 100 వ్యూస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఒక 500 వ్యూస్ వచ్చిన యూట్యూబ్ వాళ్ళకైతే రిఫర్ చేస్తుంది అనమాట. అస్సలు బాధపడద్దు, కీప్ పోస్టింగ్ కంటిన్యూ. అండ్ ఇంకొకటి ట్యాగ్స్. మీరు ఏ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నారో ఆ వీడియోకి తగ్గ ట్యాగ్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ట్యాగ్స్ కూడా మనకు ఒక రకంగా హెల్ప్ అవుతాయి. అండ్ డిస్క్రిప్షన్లో కూడా మీరు ఏదైతే వీడియో చేస్తున్నారో దానికోసం ఒక లైట్గా డిస్క్రిప్షన్ అయితే కూడా ఇస్తే అది మీ వీడియోని ఇంకొంచెం పుష్ చేయడానికి అయితే హెల్ప్ చేస్తుంది. ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, నేనైతే ఒక్కటే సజెస్ట్ చేస్తాను, మీరు యూట్యూబ్లో ఖచ్చితంగా ఒక మంచి వేని చూస్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ రోజే ఈజ్ ద బెస్ట్ టైం టు స్టార్ట్ అని చెప్తాను. సో ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ఫెయిల్యూర్ వచ్చినా ఏం పర్లేదు, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొంచెం గట్టిగా నిలబడైతే స్టార్ట్ చేద్దాం. మీరు అనుకోవచ్చు యూట్యూబ్లో సక్సెస్ కాలేదు కానీ ఇవన్నీ ఎలా చెప్తుంది అని. మనం అడుగుపెట్టే ప్రతిదీ కూడా సక్సెస్ కాకపోయినా అక్కడి నుంచి చాలా లెసన్స్ అనేవి మనం నేర్చుకుంటాం. నేను నేర్చుకున్న లెసన్స్, నేను నేర్చుకున్న విషయాలు ఇవన్నీ కూడా మీతో షేర్ చేశాను. మీరు కూడా ఒక మంచి యూట్యూబర్ అవ్వాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరం కలిసి ఎదుగుదాం. నా యూట్యూబ్ జర్నీలో నేను ఎదుర్కొన్న ఇంకా చాలా మాటలు కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్లో పార్ట్ 2 అని అయితే టైప్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ని నాకు చూపించండి.